పప్పు కూడా దొరికేసాడు రా నీ వల్లే. యాక్చువల్గా నేను చంపేద్దాం అనుకున్నాను రా, కానీ నీకోసం నీ ఫ్రెండ్స్ ఎంత చేశారంటే నువ్వు మంచోడు అనిపించింది. పని చేసుకో. ఇంకో విషయం, మన ఇద్దరం కలిసినట్టు ఎవరికి తెలియకూడదు. బయట కూడా అందరికి ఇదే చెప్పు. పద. ఎక్కడబ్బాయ్, ఎప్పుడు వస్తావబ్బాయ్? తొందరగా రా. 10:30కి పిలిచింది, ఏ వంటలు చేసిందో. అమ్మడు వీపేంటి ఎంత ఉంది? మనకి తలగడ అక్కర్లేదు. అమ్మడు ఏంటే వంపు? నడివేంట్రా బాబు, ఎలా నలిపేస్తుంది. కదలకుండా ఒక్క 2 నిమిషాలు అలాగే ఉండవే. చిచి, ఇదేంటిది ఎలా అయిపోతున్నాను? ఎవరు? నువ్వు ముందు లోపలికి వెళ్ళి బట్టలు పేసరా. అదే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకురా. ఏ ఈ బట్టలు బాలేవా? మతి పోతుంది ఇక్కడ. తప్పేమైనా చేసేస్తానేమో అని భయం వేస్తుంది. చేసేవాడెవడు చెప్పడు. ఏంటి? నువ్వేం చేయలేవంటున్నా. ఎందుకు చేయలేను? ఎందుకంటే నువ్వు కదలకుండా నా చూపులతో కట్టేస్తాగా, అందుకే. చూపులతో కట్టేస్తావా? చూపులతో కట్టడం నీ చూపులైనా తాళ్ళేంటే? కరెక్ట్గా వాడితే మా అమ్మాయిల చూపులు తాళ్ళు కాదు, ఉరి తాళ్ళు. చచ్చూరుకుంటారు మీరంతా. అంటే ఏంటే? ఇప్పుడు నిన్ను ఏమైనా చేయమని రెచ్చగొడుతున్నావేంటే? ఏం చేస్తావు? నేను నిన్ను చూస్తూనే ఉంటాను. చేతనైంది చేసుకో. అలా మీదకి వచ్చేసేవేంటే? అలా చూడకే బాబు. చెయ్యి. ఏం చేస్తావు? ఏంటి చేసేది? సర్వనాశనం. कौन है रे तू? పప్పుగాడు కావాలి. इधर पप्पू गिप्पू कोई नहीं, चल. పప్పుగాడు కావాలి. अरे बोला ना चल. పప్పుగాడు चल चल रे चल. ఒక్కడిని పిలిస్తే ఎంతమంది వచ్చారంట్రా? వీళ్ళ పప్పుగాడు ఎవడరా చెప్పా? మీలో పప్పుగాడు ఎవడరా? చెప్పం. చెప్పాలరా. చెప్పకపోతే రేయ్, పప్పుగాడు ఎవడో చెప్పండి రా. ఆ నొక్కడనే తీసుకెళ్తాను. లేదనుకో అందరికీ. ఇప్పటికిద్దరు పోయారురా. ఇప్పటికన్నా పప్పుగాడు ఎవడో చెప్పండి రా.